ఆయన మోకాళ్ళ మీద నుంచొని మోక్షతులకు కూడా సపోర్ట్ పెట్టుకుని ప్రేయర్ చేస్తూ ఉండేవాడు. ఆయన అక్కడ లిటిల్ మౌంట్ దగ్గర కూడా ఇట్లాగే ప్రేయర్ చేసి చేసి ఒక బండకైతే అట్లాగే అచ్చులు కూడా పడిపోయాయి. సో ఆయన ఎక్కడున్నా కూడా అది అలవాటు పరంగా అలాగే చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అలా చేసుకునే టైంలోనే ఇలాగ పొడిచి ఆయన్ని చంపేశారు. సో యేసుప్రభు వారు ఆరోహణమై వెళ్ళేటప్పుడు లేదంటే రెండోసారి వచ్చేటప్పుడు ఆ విధంగా ఉండేది. ఆ తర్వాత ఇదిగోండి ఆయన ఈ రకంగా తీసుకెళ్ళి చనిపోయిన తర్వాత అక్కడ సెయింట్ థామస్ చర్చ్లో పెట్టారు. అది మైలాపూర్ బీచ్ దగ్గర ఉంటుంది. ఆ బీచ్ దగ్గర పెట్టారు. అది ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది. అది ఇక్కడ చూస్తే మన శిష్యులది అదిగోండి సీమోను పేతురు గారిని సిలువ తలకిందులుగా వేసి చంపేశారు. ఇక్కడ ఆంధ్రేయ గారిని 2 చేతులు 2 కాళ్ళు ఎక్స్ టైప్లో సిలువేసి చంపేశారు. ఇక్కడ యాకోబు గారిని ఆయన్ని కూడా తలకిందులుగా వేసి కొట్టి చంపేశారు. ఇక్కడ యోహోను గారిని ఒక కుండలో నూనె పోసి దాంట్లో వేసి కాల్చి చంపేశారు. ఫిలిప్ గారిని అయితే చంకల కింద సిలువేసి చంపేశారు. ఎందుకంటే 12 మంది అపోస్తులు ఈ విధంగా ఉండేవాళ్ళు. ఇది బర్తలోమయిన అయితే పాపం బట్టలు లేకుండా బోళ్ళ పడుకోబెట్టి కత్తితో చీరి మరీ చంపేశారు. ఇది మాథ్యూ గారిని ఈ విధంగా ప్రార్థన చేసుకుంటుంటే పొడిచి మరీ చంపేశారు. ఇది ఇంకొక యాకోబు గారు జబదీ కుమారుడైన యాకోబు గారిని ఈ విధంగా కత్తులతో నరికి చంపేశారు. ఇది ఇంకొకటి మత్తయ్య గారిని గొడ్డలతో తల మీద నరికి చంపేశారు. ఆ తర్వాత ఇక్కడ సిమోన్ గారిని బల్లెం పోటేశారు, కత్తితో నరికి చంపేశారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే యేసుప్రభు వారికి ఎంతమంది శిష్యులండి? 1 2 3 4 5 6 7 8 9 10 ఆయనతోటి 11. 12 మందిలో ఒకరు వెళ్ళిపోయారు కదా. మిగతా 11 మందిని నానా విధాలుగా చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఎందుకు? కేవలం సువార్త ప్రకటిస్తున్నారని మాత్రమే. అందుకేనేమో మేబీ ఈ రోజున క్రైస్తవులు ఎవరో సువార్తను ప్రకటించట్లేదు, మనల్ని కూడా చంపేస్తారనుకొని. మేమైతే అట్లా ఏం లేదు, చనిపోవడానికైనా సిద్ధమే. అందుకనే విరివిగా సువార్త ప్రకటిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి లదాఖ్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విడిగా ప్రకటిస్తున్నాం. మరి ఆయన సువార్తను ప్రకటిస్తే స్వయాన వాళ్ళ శిష్యులకే మరణం తప్పలేదంటే దాంట్లో అసలు మనం ఎంత